రైతు సోదరులకు మిత్రులకు అందరికీ నమస్కారం. చీనాకాయలు ఎనిక్కిపోతుంది ముందుకు వస్తుంది అసలు అర్థమే కాకుండా ఓ రోజు 40,000 వచ్చే, ఓ రోజు 34,000 వచ్చే. ఏం మార్కెట్ జరుగుతుందో ఏమో, ఎందుకు ఈ ఒడిదురుకులు అసలు అర్థమే కాలే. ఇంత అద్మానంగా ఎట్లా అంటే ఈరోజు బెంగళూరు మార్కెట్కి అయితే కన్నా 32 బండ్లు చీనాకాయలు, 18 బండ్లు కలింగర, కర్బూజా 16 బండ్లు, పైనాపిల్ 16, గ్రేప్స్ 16, దానిమ్మకాయలు 65 బండ్లు, మ్యాంగో 150 బండ్లు, మామిడికాయలు 150 బండ్లు. ఈడ రేట్ వచ్చేసి ఇంకా సూపరు 55 నుంచి 58 వరకు, ఇంకా మీడియం వచ్చి 42 నుంచి 48 వరకు. కాయలను బట్టి పాలిస్ను బట్టి ఇంకా ఆడ సైజు అంటే ఇప్పుడు సైజు ఓవర్ సైజు, ఫుల్ సైజు కేజీకి 4-5 కావాలంట. ఇంకా ఏడ తీసుకురావాలో అట్లా కాయలు ఉంటే పోతున్నాయంట. అది సూపర్ క్వాలిటీ కావాలా అని అడుగుతున్నారు. ఇంకా అనంతపురం మార్కెట్లో అయితే కన్నా 1200 నుంచి 1300 టన్నులు అంట, 34,000 నుంచి 35,000. నిన్న 36, 37 బాగానే పట్టీలు వేయించుకున్నారు. ఈరోజు అయితే కన్నా 34, 35. ఏమంటే క్వాలిటీ సరుకులు రావు అది ఇది అంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని అడిగితే మండి వాళ్ళని అడిగితే కన్నా వాళ్ళు కూడా ఇవి ఎక్కడ సేల్ చేసుకోవాలో, ఇన్ని బండ్లు అన్ని బండ్లు డైలీ పంపించండి పనే, వాళ్ళని అడిగడి పంపిస్తాము అది ఇదని వాళ్ళ కథ వాళ్ళు చెప్తారు. ఈడ ఒక అతను మన గంగాధరన ఫస్ట్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన ఆయన పులివెందులకు ఎత్తుకోమంటే 30 రూపాయలు వేసానంట. తోటల కాడ అమ్ముకోండి స్వామి, ఎవరే కానీ కామెంట్ పెట్టినాడు చూసుకోండి. ఎవరిని కానీ మండీల కాడికి ఎత్తుకోకపోతే ఊచకోతకు వస్తారని కామెంట్ పెట్టినాడు. ఎట్లా ఇది ఏ విధంగా జరుగుతుందో ఏమో మనకైతే అర్థమే కావడం లేదు. అందుకనే కదా వ్యాపారస్తులని కేవలం కించపరిచి మాట్లాడకన్నా ఫస్ట్ నుంచి చెప్తాను. ఎందుకనే వ్యాపారస్తులు రైతులు ఇద్దరు సమన్వయంగా ఉంటేనే మన కాయలు కూడా అమ్మడిపోయేది. వ్యాపారస్తులకు కూడా కొంచెం డిమాండ్ క్రియేట్ చేసినట్లుంటే వాళ్ళడి వీళ్ళని ₹1 జాచి పెట్టి ఏదో విధంగా ఈడే అమ్ముకోవడం అంత ఉత్తమం ఏది లేదని అన్న కామెంటు, అన్న అభిప్రాయం చెప్పినాడు అనమాట. ఇది ఉండే పరిస్థితి. ఇంకా పులివెందుల మార్కెట్ విషయానికి వచ్చే కన్నా 350 టన్నులు చీనాకాయలు ఈరోజు. 350 టన్నులు 16,000 నుంచి 34,700 ఈరోజు. 35,000 నిన్నటికి రోజు నిన్న 40,000 రూపాయలు వాయా, ఈరోజు 35,000 కూడా డౌట్ వచ్చింది. 34,700 అంట పులివెందుల మార్కెట్. ఇది పరిస్థితి కన్నా. లక్నో మార్కెట్ 44 నుంచి 48 వరకు వేసినారంట ఆడ చుట్టు రాసి. ఇది పరిస్థితి. చెన్నైలో కూడా అంతే, 42 నుంచి 48, ఇంకా 50 ఏదన్నా టాప్ ఉంటే 1-2 అంతే. ఢిల్లీ మార్కెట్కి 65 బండ్లు, రేట్ వచ్చి ఈడ కూడా కొంచెం తగ్గింది, 52, 53 ఈరోజు 1 నెంబర్ వేసినది. ఇంకా మనకు 4వ నెంబర్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ అంటే 32 నుంచి 34 వరకే. ఆడ సూట్ లేకుండా 32. ఢిల్లీ సూట్ ఎంత అని ఓ మనిషి కామెంట్ పెట్టాడు. ఢిల్లీలో సూటు గిట్ ఏముండదు తమ్ముడు, ఏదైనా మనకు వచ్చిన ఆర్వాయిస్ తప్ప, ఏదన్నా కొంచెం ఆడ కాటాలు తేడా వచ్చే తప్ప ఢిల్లీలో సూటు గిట్ ఏముండదు. ఇంకా ఇది పరిస్థితి. కన్నా సిలంగుడి మార్కెట్ అని పెట్టినారు. ఆడ అదే 4 నుంచి 7 పీసులు వచ్చేటివి అయితే కన్నా 45 నుంచి 50 వరకు కేజీకి 4 నుంచి 7 పీసులు వచ్చాయి. 45 నుంచి 50 వరకు అంట. 7 నుంచి 10 పీసులు వచ్చి 25 నుంచి 30 అంట. ఇది పరిస్థితి. అక్కడ కూడా ఆడ ఏరపంచేట్లుగానే ఉన్నారు. ఇంకా ఇది పరిస్థితి. రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఎన్ని బండ్లో ఏం కథో. బాయ్.